హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయేది అర్బన్ కంపెనీ వాళ్ళ మ్యాక్సేఫ్ పవర్ బ్యాంక్ అన్నమాట. ఇదైతే నా ఐఫోన్ కోసం అయితే తెప్పించాను. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, నేను ఐఫోన్కి మ్యాక్సేఫ్ పవర్ బ్యాంక్ యూజ్ చేయకండి, బ్యాటరీ లైఫ్ అయితే డ్యామేజ్ అవుద్దని. బట్ నేనైతే ఇదైతే చాలా క్యూట్గా ఉంది, కొంచెం రన్ అండ్ గన్ సిచ్యువేషన్స్లో యూజ్ అయ్యిందని చెప్పేసి అయితే ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట. చూద్దాం ఇదైతే ఎలా ఉంటుందో. హీటింగ్ ఇష్యూ కనుక లేకపోతే పర్వాలేదు. దీని మీద అయితే రాశారనమాట, హీటింగ్ ఇష్యూ అయితే ఉండదని మెన్షన్ చేస్తుంది దీని డిస్క్రిప్షన్లో. సో అందుకనే తెప్పించారనమాట. మనం బాక్స్ ఓపెన్ చేయగానే చూస్తున్నారు కదా, ఇదైతే పవర్ బ్యాంక్ అనమాట మ్యాక్సేఫ్ది. అండ్ కార్డ్స్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించింది వారంటీ కార్డ్ ఒకటి, అండ్ ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇచ్చారనమాట. మనకి ఎలా యూజ్ చేయాలనే మాన్యువల్ కూడా ఇచ్చారు, అండ్ వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు, అండ్ 100 రూపీస్ డిస్కౌంట్ అంట ఈ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే. అండ్ 1 ఇయర్ ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే ఉంది, 1 ఇయర్ లోపు డ్యామేజ్ అయితే. ఇంకా కొన్ని కార్డ్స్ ఉన్నాయి లోపల. ఇదైతే ఒక బుక్ లాగా ఇచ్చారనమాట, చిన్నది. ఓపెన్ చేసి చూస్తే దీని లోపల అయితే ఒక మ్యాగ్నెటిక్ రింగ్ అయితే ఉంటుంది. దీనికి మనం వితౌట్ మ్యాక్సేఫ్తో వచ్చే మొబైల్స్కి ఈ రింగ్ అయితే మనం స్టిక్ చేసేసుకుంటే మనకి మ్యాక్సేఫ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. అందుకని అయితే ఈ రింగ్ అయితే ఇచ్చారు. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అనమాట. ఎనీ శాంసంగ్ మొబైల్స్కి మ్యాక్సేఫ్ అయితే ఉండదు కదా ఇన్బిల్ట్గా. సో ఈ రింగ్ కనుక మనం ఫిక్స్ చేసేస్తే, ఈ స్టిక్కర్ తీసేసి దాన్ని ఇట్లా ఫిక్స్ చేసేస్తే మనకి అది కూడా మ్యాక్సేఫ్ కింద మారిపోతుంది. నేనైతే షామీ మొబైల్స్కి జస్ట్ పెడుతున్నా, స్టిక్ చేయట్లేదు. అట్లా స్టిక్ చేసేసి మనం దీన్ని మ్యాక్సేఫ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందులో టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఛార్జ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఈ కేబుల్ అయితే అంత క్వాలిటీ అయితే లేదు. రండి పవర్ బ్యాంక్ అయితే ఓపెన్ చేద్దాం. పవర్ బ్యాంక్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట లుక్. సెంటర్ ఒక బటన్ ఇచ్చేసి 4 LED లైట్స్ అయితే ఇచ్చాడు ఛార్జింగ్ సంబంధించినట్టు. మిగతా అసలు పవర్ బ్యాంక్ క్వాలిటీ అయితే మటు బిల్డ్ క్వాలిటీ అల్టిమేట్ ఉంది. ఇది 5000 mAh. నాకు తెలిసి దీంట్లో 5000 mAh ఉండదు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 2500 mAh ఉంటుంది. నా ఐఫోన్ కూడా ఫుల్ ఛార్జ్ అవ్వట్లేదు అనమాట. దీన్ని అయితే నార్మల్గా నా మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. నార్మల్ మొబైల్కి డైరెక్ట్గా మనకి పవర్ బ్యాంక్ లాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ మనం మ్యాక్సేఫ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. పవర్ బ్యాంక్ బిల్డ్ క్వాలిటీ అయితే మటుకు చాలా బాగుంది. వీళ్ళది నేను ఇంతకుముందు పవర్ బ్యాంక్ కూడా తెప్పించాను అనమాట. ఆ పవర్ బ్యాంక్ కూడా చాలా బాగుంది. మ్యాక్సేఫ్ అయితే చాలా గట్టిగా అయితే స్టిక్ అవుతుంది అనమాట. నేనైతే ఐఫోన్ పెట్టి చూసినప్పుడు, నేను ఐఫోన్లోనే షూట్ చేస్తున్నా, సో మీకు ఐఫోన్ పెట్టి చూపించలేకపోతున్నాను. అండ్ మెయిన్గా వాళ్ళు చెప్పింది అయితే హీట్ అయితే అవ్వదని కదా, దీని మీద చికెనే ఉడికిద్ది అనమాట, అంతలాను హీట్ అవుతుంది. అండ్ దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే కనుక, దీంతో ఛార్జ్ చేస్తే మన మొబైల్ ఫుల్ టైం 1 ఛార్జ్ కూడా అవ్వదు. అది కూడా మైండ్లో పెట్టుకోండి. దీంట్లో చెప్పడానికి 5000 mAh ఇచ్చిన, దీంట్లో 2500 mAh ఉంటుంది అంతే. హే గాయ్స్, చూసారు కదా దీని అన్బాక్సింగ్ అయితే. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వైర్లెస్ పవర్ బ్యాంక్స్ అయితే యూజ్ చేయొద్దు, ఐఫోన్కి బ్యాటరీ లైఫ్ అయితే డ్యామేజ్ అవుద్దని. అదైతే మైండ్లో పెట్టుకొని ఎప్పుడైనా మనం యూజ్ చేయాలంటే ట్రావెల్లో కనుక యూజ్ చేయాలి, ఎనీ సినారియోస్లో ఇదైతే యూజ్ చేయొచ్చు. చూడడానికి అయితే మనకి బిల్డ్ క్వాలిటీ కానీ, ఛార్జింగ్ పవర్ కానీ, గ్రిప్ కానీ చాలా బాగుందన్నమాట. ఈ ప్రైస్ రేంజ్కి అయితే దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో ఎవరైనా వైర్లెస్ ఛార్జింగ్ కొనాలంటే యాపిల్ది అయితే మనకి సేమ్ ఇదే మోడల్ అయితే ఉంటుంది. బట్ దాని ప్రైస్ వచ్చేసి నియర్లీ 10,000 నుంచి 8,000 అలా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఇదైతే మనకి 2000 బిలో అయితే వస్తుంది. ఓకే, 5000 mAh మనకి ఎప్పుడైనా యూజ్ చేయడానికి బాగుంటుంది, కానీ రెగ్యులర్గా అయితే నేనైతే రికమెండ్ చేయను అనమాట దీన్ని. ఎందుకంటే మనకి దీని హీట్ వల్ల మనకి బ్యాటరీ అయితే తొందరగా అయితే లైఫ్ టైం అయితే దెబ్బతింటుంది అనమాట. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి మరిన్ని వీడియోలు అయితే తీసుకొస్తానమాట. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. ఉంటా అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.